आज न्यू दिल्ली एआई इम्पैक्ट समिट में मैं एआई के लिए MANAV मानव विजन प्रस्तुत करता हूं. డే బై డే డెవలప్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భవిష్యత్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలన్న అంశాల గురించి డిస్కస్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ లీడర్స్ అండ్ పాలసీ మేకర్స్ అందరినీ ఒకే చోటుకి తీసుకుని వచ్చి భారత్ ఒక సమావేశాన్ని కండక్ట్ చేస్తుంది. ఈ సమావేశం పేరేంటంటే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. మనకి ఈ బ్రిక్స్ సమ్మిట్, G20 సమ్మిట్స్ లానే ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ కూడా వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సమ్మిట్స్. చాలా న్యూస్ పేపర్స్ అండ్ టీవీ ఛానల్స్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఇది ఫస్ట్ ఎవర్ ఏఐ సమ్మిట్ కాదు. ఆల్రెడీ ఇటువంటి సమ్మిట్స్ 3 జరిగాయి. ప్రస్తుతం మన ఇండియాలో జరిగేది 4th సమ్మిట్. మరి ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే ఎవ్రీ ఇయర్ ఈ సమ్మిట్స్ యొక్క టైటిల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ సమ్మిట్ బ్లెచ్లీ పార్క్ ఏఐ సేఫ్టీ సమ్మిట్ 2023 నవంబర్లో యూకేలో జరిగింది. సెకండ్ సమ్మిట్ ఏఐ సియోల్ సమ్మిట్ 2024 మేలో సౌత్ కొరియాలో జరిగింది. థర్డ్ సమ్మిట్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్లో జరిగింది. ఫోర్త్ సమ్మిట్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరిలో ఇండియాలో జరుగుతుంది. ఇక్కడ ఏఐ యాక్షన్ సమ్మిట్కి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఏఐ యాక్షన్ సమ్మిట్ ఏమో లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్లో జరిగింది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏమో ఈ సంవత్సరం అంటే 2026లో ఇండియాలో జరుగుతుంది. ఇక్కడ ఇంపాక్ట్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఎక్కడ జరుగుతుందంటే ఈ సమ్మిట్ భారత్ మండపం న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమ్మిట్ని కండక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంతర్భాగంగా ఉండేది. దీన్ని 2016లో ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖగా మార్చడం జరిగింది. ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే ఎగ్జామ్లో ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం. మన ఇండియాలో కమ్యూనికేషన్స్ అండ్ ఐటీకి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీకి ఇంకొక మంత్రిత్వ శాఖ ఉంది. కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకి హెడ్ ఎవరంటే జ్యోతిరాదిత్య సింధియా. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకి హెడ్ ఎవర్ అంటే అశ్విని వైష్ణవ్. ఈ అశ్విని వైష్ణవ్నే మన ప్రజెంట్ రైల్వే మినిస్టర్. ఈయనే మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే ఈ సమ్మిట్ని కండక్ట్ చేసేది అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ. ఓకే, ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ని భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న అంటే 19th ఫిబ్రవరి 2026న ఇనాగరేట్ చేశారు. ఈ ఓపెనింగ్ సెరమనీలో నరేంద్ర మోడీతో పాటు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా పాల్గొన్నారు. వీళ్ళిద్దరు నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సమ్మిట్ యొక్క ప్రారంభోపన్యాసంలోనే నరేంద్ర మోడీ ఒక కొత్త యాక్రోనిమ్ని కాయిన్ చేయడం జరిగింది. ఆ యాక్రోనిమ్ ఏంటంటే MANAV మానవ్. ఇది ఈ సంవత్సరం సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. ఓవరాల్గా మానవ్ అంటే ఏంటి? హ్యూమన్. అంటే ఇక్కడ భారత్ ఫస్ట్ ప్రయారిటీ హ్యూమన్ అనమాట, రాదర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యాక్చువల్లీ ప్రజెంట్ ఈ ఏఐకి సంబంధించి మన యూత్లో ఉన్న కన్సర్న్స్ ఏంటంటే దీనివల్ల ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోతాయని, అలానే కొంతమంది అనైతిక కార్యకలాపాలకు కూడా దీన్ని బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారని. ఈ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏఐ అనేది డాటా అండ్ అల్గారిథంల ద్వారా నడిచే శక్తిగా మాత్రమే కాకుండా హ్యూమన్ యాస్పిరేషన్స్, ఎథిక్స్ అండ్ డిగ్నిటీ, తెలుగులో చెప్పాలంటే మానవ ఆకాంక్షలు, నీతి, గౌరవాల్ని పెంపొందించేలా దీన్ని అభివృద్ధి చేయడానికి మనకి ఆల్రెడీ విజన్ 2047 ఎలాగైతే ఉందో అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా భారత్ ఒక హ్యూమన్ సెంట్రిక్ విజన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విజన్ పేరే మానవ్. ఈ మానవ్లో M అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్, తెలుగులో అయితే నైతికత విలువల వ్యవస్థ. నైతిక విలువలకి కట్టుబడే ఏఐని డెవలప్ చేయడం. ఏ అంటే అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారీ పాలన, ట్రాన్స్పరెంట్ రూల్స్ తోటి పరిపాలనలో పారదర్శకత ఉండేలాగా చూడటం. N అంటే నేషనల్ సావర్నిటీ, జాతీయ సార్వభౌమత్వం. ఇక్కడ నేషనల్ సావర్నిటీ అంటే డేటా ఎవరిదైతే వారికి ఆ డేటా మీద అధికారం ఉండడు. అంటే మన ఇండియాకి సంబంధించిన డేటా మీద వేరే దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా, అలానే మన డేటా స్టోరేజ్కి వేరే దేశాల మీద డిపెండ్ కాకుండా ఉండడం. ఏ అంటే యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ. పైన చెప్పుకున్నట్టుగా ఈ ఏఐ విషయంలో మోనోపోలీ అనేది ఉండకుండా, అంటే కంట్రోల్ మొత్తం ఒక్కరి చేతుల్లోనే ఉండకుండా ఏఐ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, అందరినీ కలుపుకొని పోవాలి. ఫైనల్గా V అంటే వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ సిస్టమ్స్. ఏఐ అనేది లాఫుల్గా ఉండాలి, వెరిఫైబుల్గా ఉండాలి, అంటే చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి ఏఐ అనేది. సింపుల్గా ఈ మానవ్ అంటే ఏంటంటే సామాజిక విలువలకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని సాధించడానికి భారత్ యొక్క రోడ్ మ్యాప్ అని చెప్పచ్చు. ఇక్కడి వరకు ఓకే కదా. యాక్చువల్లీ భారత్ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్న ఈ ఈవెంట్ బాగా క్రిటిసిజంని ఫేస్ చేసింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
దీనికి రీజన్స్ ఏంటంటే ప్రాపర్గా ఆర్గనైజ్ చేయకపోవడం. చాలామంది తమ ఎగ్జిబిట్స్ అంటే ల్యాప్టాప్స్, బ్యాటరీస్ లాంటివి పోయాయని కూడా కంప్లైంట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ గల్గోటి అనే ఒక నోయిడా బేస్డ్ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ అయితే ఏకంగా చైనా నుంచి ఒక రోబోట్ని 3.5 లక్షలకు కొని దాని మీద స్టిక్కర్స్ మార్చేసి దాన్ని వాళ్ళ టీమే డెవలప్ చేసిందని ప్రాజెక్ట్ చేసింది. తర్వాత సోషల్ మీడియాలో ఈ విషయం అంతా బయటకు వచ్చి బాగా ట్రోల్స్ చేస్తున్నారని ఆ యూనివర్సిటీని ఈ సమ్మిట్ నుంచి బయటకు తోసేశారు. ఈవెన్ విప్రో కూడా ఇలానే చేసిందని అలిగేషన్స్ ఉన్నాయి. కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి కాంట్రవర్సీస్ అడగరు కాబట్టి ఈ కాంట్రవర్సీస్ అన్నిటిని పక్కన పెట్టి బీయింగ్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఈ ఏఐకి సంబంధించి పాజిటివ్ హైలైట్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 3 సమ్మిట్స్ అక్కడెక్కడ జరిగాయో వెన్యూస్ ఇంపార్టెంటు, ఆ సమ్మిట్స్ యొక్క టైటిల్స్ ఇంపార్టెంటు, అండ్ ఈ సంవత్సరం ఇండియా సమ్మిట్ యొక్క లొకేషన్ ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ మానవ్. ఇండియాస్ విజన్ ఫర్ ఏఐ ఏంటి అని అడగవచ్చు, మానవ్లో ఎం అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు.